ఆర్సీబీ ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుందాం. దానికన్నా ముందు ఆర్సీబీ కప్పు కొట్టడానికి 18 సంవత్సరాలు పట్టింది. ఆ 18 సంవత్సరాల్లో ఆర్సీబీ హేటర్స్ ఆర్సీబీ ఫ్యాన్స్ని చాలా రకాలుగా ట్రోల్ చేశారు, మీ టీం ఇంకా కప్పు కొట్టలేదని. అయినా కూడా ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ బాధపడకుండా వాళ్ళు ఎంతైతే హేట్ చేశారో, ఎంతైతే ట్రోల్ చేశారో దానికన్నా డబల్గా ఆర్సీబీకి సపోర్ట్ చేశారు, వాళ్ళ లాయల్టీని చూపించుకున్నారు. ఈ విషయంలో ఆర్సీబీ ఫ్యాన్స్ అందరికీ మెచ్చుకోవాల్సిందే. మళ్ళీ 2026లో కూడా ఆర్సీబీనే కప్పు కొట్టాలని ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ కోరుకుంటున్నారు. నువ్వు ఆర్సీబీ ఫ్యాన్ అయితే కామెంట్ చేయబోయా, ఆర్సీబీ కప్పు కొడుతుందా లేదా అనేది. ఇప్పుడు ఆర్సీబీ టీం గురించి మాట్లాడుకుందాం. ఈ ఇయర్లో ఆర్సీబీ టీంలో పెద్దగా తేడేం లేదు. లాస్ట్ ఇయర్లో ఏ ప్లేయర్స్ అయితే ఉన్నారో ఆ ప్లేయర్స్ని ఆల్మోస్ట్ రిటెన్షన్ చేసుకున్నారు. ఆర్సీబీ ప్లేయింగ్ 11 ఫస్ట్ విల్ సాల్ట్, సెకండ్ విరాట్ కోహ్లీ. వీళ్ళిద్దరు గ్రౌండ్లో ఉన్నంత వరకు ఆపోజిట్ ప్లేయర్స్కి గుండెల్లో భయం ఉంటుంది, గెలుపు ఆర్సీబీ వైపు ఉంటుంది. మూడో ప్లేయర్ వచ్చేసి దేవదత్ పడిక్కల్, నంబర్ 3కి కరెక్ట్గా సెట్ అవుతాడు. 4th వన్ రజత్ పటిదార్, 5th వన్ జితేష్ శర్మ, 6th వన్ టిమ్ డేవిడ్, 7th వచ్చేసి రోమారియో షెపార్డ్. లాస్ట్ ఇయర్ మిడిల్ ఆర్డర్స్ లో డేంజరస్ ప్లేయర్స్ వీళ్ళు. ఆపోజిట్ టీమ్ ప్లేయర్స్ కి ఒక్కొక్కరికి చుక్కలు చూపించారు. ఈ ఇయర్ లో కూడా 99% వీళ్ళే కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బౌలింగ్ లైనప్, ఆర్సీబీ బౌలింగ్ లైనప్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. నంబర్ 8 కృణాల్ పాండే ఆల్రౌండర్ గా, నంబర్ 9 భువనేశ్వర్ కుమార్, నంబర్ 10 హెజల్వుడ్, నంబర్ 11 యష్ దయాల్, ఇంపాక్ట్ ప్లేయర్ గా సుయాష్ శర్మ. లాస్ట్ ఇయర్ ఆర్సీబీ టీంలో ఏ ప్లేయర్స్ అయితే చూసామో ఈ ఇయర్ లో కూడా ఆర్సీబీ టీంలో ఆ ప్లేయర్స్ నే చూడడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఆర్సీబీ ఫ్యాన్స్ ఈ ప్లేయింగ్ 11 మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. అలాగే ఆర్సీబీ టీంలో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో కామెంట్ చేయండి. నేను కూడా కామెంట్ చేస్తా చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరం కలిసి ఆర్సీబీ టీంకి సపోర్ట్ చేద్దాం. ఈ వీడియోని ప్రతి ఒక్క ఆర్సీబీ ఫ్యాన్స్ అందరికీ షేర్ చేయండి. ఈ వీడియోకు 200 లైక్స్ వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ప్రతి ఒక్క ఆర్సీబీ ఫ్యాన్స్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. జై ఆర్సీబీ, జై విరాట్ కోహ్లీ. ఈ సల కప్ నమ్దే.